అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. వాక్యంలోకి వెళ్దాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుని. ఈ వాక్యం మనం చూసినట్లయితే, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, వాక్యం మొదలైంది అటు చూడండి అని చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యము దేని గురించి మాట్లాడుతుంది? ఈ అంశం ఏంటంటే, కాంటెక్స్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి, ఆ మహిమను వదిలేసి, పరలోక మహిమని వదిలేసి శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు రాకముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, గొప్ప నాయకులు వచ్చారు, గొప్ప దైవజనులు వచ్చారు. కానీ వారు వచ్చి చేసిన అద్భుత కార్యాల కంటే కూడా ఇంకా ఏదో ఒక కార్యం జరగాలి అని యేసుక్రీస్తు తన మహిమను వదిలేసి శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడంట. ఎందుకు యేసుక్రీస్తు ఆ మహిమను వదిలేసి రావాల్సి వచ్చింది? ఎందుకు యేసే ఆ స్థానాన్ని వదిలేసి ఒక మానవుని రూపంలో రావాల్సి వచ్చింది? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధము మూలము వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు దాని ముందర జరిగిన కార్యం ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఈ వచనంలో మనకు వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వను సృష్టించాడో, ఈ మానవాళ్ళని సృష్టించారో, వారిని ఏలడానికి సృష్టించాడంట. కానీ పాపము వలన, అపరాధము వలన వారు జీవంలో ఏలాల్సింది మరణంలో ఏలడం ఆరంభించారు. ఈ పాపము లేదంటే ఈ శాపము ఏదైతే ఏలడానికి వారిని అనుమతించలేదో అది తీసేయడానికి, మళ్ళీ ఆ స్థానం ఇవ్వడానికి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడంట. యేసుక్రీస్తును పొందుకున్న వారి గురించి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీతి దానము పొందువారు జీవము గలవారై. ఎంతమంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు? ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. యేసుక్రీస్తుని మీరు అంగీకరించినప్పుడు మీరు జీవముతో ఉన్నారా, మరణించి ఉన్నారా? జీవంతో ఉంటే మళ్ళీ జీవాన్ని ఎందుకు ఇచ్చాడు మీకు? మీరు మరణించలేదు కదా, మళ్ళీ మీకు జీవాన్ని ఎందుకు ఇచ్చారు? మీరు చనిపోయిన స్థితిలో లేరు, ఇప్పుడు జీవం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటున్నాడు? ఈ జీవము ఎందుకు ఇస్తున్నాడంట? ఆయన ద్వారా ఏలడానికి. అంటే మీకున్న జీవము ఏలట్లేదు, ఇంకొక జీవము అవసరమై ఉంది. ఆ జీవము ద్వారా మీరు ఏలుతారు అని. చూడండి, ఎప్పుడు కూడా మనము ఆది కాండం నుంచి చూసినట్లయితే, దేవుడు మనుషులను సృజించినప్పుడు ఆయన మనుషులకు గురించి ఒక్కటే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం. మొదటి నుంచి కూడా దేవుని ప్రణాళిక మనుషుల గురించి ఆయన ఎప్పుడు మారలేదు. మనుషులు మారారు కానీ దేవుడు మారలేదు. ఆయన ప్రణాళిక మారలేదు, ఆయన ఆలోచన మారలేదు. దేని కొరకైతే మనల్ని సృష్టించాడో దాని గురించిన ఆలోచన ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనము, 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను. అందరూ చెప్పండి, స్త్రీని గాను పురుషుని గాను. అంటే ఇద్దరికి కూడా ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు. 28వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇప్పుడు ఈ స్త్రీ పురుషుని సృష్టించిన తర్వాత ఆయన వారిని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించి వారితో చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి జీవిని ఏలుడి.
ప్రతి జీవి అంటే ఏ జీవి? భూమి మీద ఉన్న జీవి, సముద్రం మీద ఉన్న జీవి, ఆకాశంలో ఎగిరే 3 జీవులు. ఈ 3 ప్రాంతాల్లో కూడా మనుషుడు ఏలాలి, ఈ ఏలుబడిలో ఉండాలి. అన్నీ కూడా మనుషుని క్రింద ఉండాలి, మనుషుడు అందరి పైన ఉండాలి. ఇది ఆయన సృష్టించిన సృష్టి క్రమము. కానీ ఎప్పుడైతే పాపము వచ్చిందో ఈ క్రమము మారిపోయింది. అప్పటి వరకు కూడా ఆదాము తోటలో ఉన్నప్పుడు భూమి ఆయన మాట వినేది. ఆయన కష్టపడి ఇప్పుడు పంట వస్తుందో రాదో అనే ఆలోచనలో ఉండేది కాదు. ఆదాముకు కావలసినప్పుడు ఆ పంట అక్కడ ఉండేది. ఏ పండు కావాలన్నా ఆదాము ఏదైనా తోట గురించి వివరించినప్పుడు ఒక మాట అంటారు, అందులో కాలాలు అనేవి ఉండవు. వర్షం పైనుంచి వచ్చినప్పుడు ఆ వృక్షాలు ఫలించేవి అనేవి ఉండవు. ఏదేను తోటని దేవుడు కింద నుంచి నీరుతో తడిపేవాడంట. అంటే ఎప్పుడు కూడా ఏదోను తోట పచ్చగానే ఉండేది. అదే మనకు సాదృశ్యంగా కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, ఎవడైతే వారి యొక్క ఏ చెట్టు అయితే దాని యొక్క వేళ్లను నీటి కాలువ ఎర్రలో నాటబడి ఉంటుందో ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అని. అలాగే ఏదోని తోటలో కూడా కింద నుంచి నీళ్లు ప్రవహించేవి కాబట్టి ఏ రోజు కూడా ఏదోని తోటలో లేమి అనేది లేదు. ప్రతిరోజు కూడా అది పచ్చగానే ఉండేది. ఆదాముకి లోబడి ఉండేది ఏదోని తోట. అక్కడ ఉన్న జంతువులు కానీ, అక్కడ ఉన్న సముద్రంలో ఉన్న ప్రాణులే కానీ, ఆకాశ పక్షులే కానీ అన్నిటికీ కూడా ఆదామే పేరు పెట్టాడు. అన్నిటితో కూడా ఆదాము సహవాసము చేసేవాడు. అప్పటి వరకు కూడా అక్కడికి పశువులతో లేకపోతే ఆ యొక్క జంతువుల్లో ఉన్నా కూడా ఏ జంతువు కూడా ఆదాముని అటాక్ చేయలేదు. అన్నీ కూడా ఆదాముకి లోబడి ఉండేది. సో ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ సృష్టి మీద ఏది సృష్టించినా కూడా అవన్నీ కూడా ఆదాముకు లోబడి ఉండాలి. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో రివర్స్ అయిపోయింది. ఆ భూమి పంట ఇవ్వట్లేదు. ఒక్కొక్కసారి పంట ఇస్తుంది, ఒక్కొక్కసారి ముళ్ళ పొదవులు ఇచ్చేది, ఒక్కొక్కసారి కష్టపడాల్సి వచ్చేది, వర్షం వచ్చినప్పుడే ఇది వచ్చేది. సో అందుకనే శాపము గురించి మాట్లాడినప్పుడు నీవు చెమటోర్చి కష్టపడి అంటాడు. ఇప్పటి నుంచి భూమి ముళ్ళ తుప్పలు ఫలిస్తుంది అంటాడు. సో ఈ క్రమము రివర్స్ అయిపోయింది. కానీ దేవునికి ఎప్పుడు కూడా ఆయన ప్రజలు కింద ఉండాలి అనే ఉద్దేశము కాదు, కానీ వారు ఎప్పుడు పై స్థానంలో ఉండాలి. అందుకే ఆయన వాగ్దానాలు మీరు చూసినట్లయితే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అంటున్నాడు. మీరు పై స్థానంలో ఉంటారు కానీ కింది స్థానంలో ఉండరు. మీరు అప్పిచ్చే వాళ్ళుగా ఉంటారు కానీ తీసుకునే స్థానంలో మీరు ఉండరు అంటున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. ఆయన తర్వాత కూడా మనం చూసినట్లయితే ఎవరినైతే పిలుచుకున్నాడో అబ్రహాము జీవితంలో కూడా అదే ప్రణాళిక. అబ్రహాము ఎంతగా దేవుడు దీవించాడంటే అబ్రహాము ఆ దేశానికే అప్పిచ్చేంత ఆస్తికర్త అయ్యాడంట. రాజులకే అప్పిచ్చగలిగేంత ఆస్తి అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అంటే అబ్రహాముని ఆ దేశంలోనే అందరికంటే పై స్థానంలో ఉంచాడు. అదే మనము ఇస్సాకు జీవితంలో చూస్తాం. సో ఆయన ఎవరినైతే దీవించి ఆశీర్వదించాడో వారందరికీ కూడా అన్నిటిపై ఏలే అధికారాన్ని ఇచ్చాడు. ఒకసారి మనము నిర్గమకాండంలోకి వెళ్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయము 9వ వచనం. ఇజ్రాయేల్ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇజ్రాయేలును విడిపించాలి. ఇజ్రాయేలు దేశము దేవుని యొక్క ప్రజలు, వారు ఏలాలి, వారు అన్నిట్లో కూడా పై స్థానంలో ఉండాలి. ఆయన చిత్తం అది అయ్యింది. మోషేని పిలుస్తాడు, నా ప్రజలు వారు విడుదల నొందాలి, ఒకరి కింద బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు, వారిని స్వతంత్రులుగా చేస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, వారికి ఒక స్వాస్థ్యం ఇస్తాను, వారికి కట్టని ఇళ్ళని ఇస్తాను, నాటని పొలాలను ఇస్తాను, వారు నాటని ద్రాక్ష వలలు తీసుకుంటారు, ఇది నేను వారికి ఇచ్చిన ఆశీర్వాదం, ఇలాంటి స్థానంలో వాళ్ళు ఉండాలి అని మోషేని పిలుస్తాడు. మోషేని పిలిచినప్పుడు మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు మోషే నువ్వు నాయకుడుగా ఉండాలి అని చెప్పినప్పుడు మోషే తన గురించి తాను అనుమానిస్తాడు. నేను ఎలా విడుదల చేస్తాను ప్రభువా, నేను ఎవరిని, నన్ను ఎవరు గుర్తుపడతారు అంటే నువ్వెవరివో కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి నేనెవరో చెప్పు, అప్పుడు ఫరో వారిని విడుదల చేస్తా అంటాడు. హల్లెలూయా. తర్వాత దేవా నాకు నత్తివాడిని, నాకు నాలుక లేదు, సరిగ్గా నేను మాట్లాడలేను, నేను వెళ్ళి ఫరోకి మాట్లాడలేనంటే పర్వాలేదు, నీకు అహరోన్ని ఇస్తాను, ఆయన నీ గురించి నీ పక్షాన మాట్లాడతాను అంటాడు. ప్రభా నేను వెళ్తే ఎవరు నమ్ముతారు ప్రభా, ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడికి ఏం శక్తి ఉందంటే నేను ఏం చెప్పాలి, ఎలా విడుదల చేస్తావు నువ్వు ప్రజలని అన్నప్పుడు నిర్గమకాండం 7వ అధ్యాయంలో ఆయన రాస్తున్నాడు.
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడివేయమని అను, అది సర్పమగును. చూడండి, ఎప్పుడైనా అన్యజనులు నీ దేవుడు నిజమైన దేవుడు, అన్యజనులు ఈ దేవుడే శక్తివంతుడైన దేవుడు అని నమ్మాలి అంటే నువ్వు ఒక మహత్కార్యము చేయగలగాలి. ఆ ఆశ్చర్య కార్యము చేసినప్పుడే, ఆ అద్భుత కార్యము చేసినప్పుడే వీరి దేవుడు నిజమైన దేవుడు, వీరి దేవుడికి శక్తి ఉంది అని వాళ్ళు నమ్ముతారు. అందుకనే నేను ఊరికే మాటతో నేను పంపించట్లేదు, నా శక్తిని ఇచ్చి నీకు పంపిస్తున్నాను. నీ కర్ర ఉంది కదా, నీ కర్రను కింద వేసినప్పుడు ఏమవుతుంది? అది పాము అయిపోతుంది. ఈ సూచన ఆయనకు చూపెట్టు అన్నాడు. అదే విధంగా వాళ్ళు ఫరో దగ్గరికి వెళ్తారు. కాబట్టి మోషే అహరోను ఫరో ఎదుటకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయను. ఫరో ముందు ఏం చేశాడు? కర్ర తీసి కింద వేయగానే అది పాము అయిపోయిందంట. నెక్స్ట్ వర్స్లో ఏం చూస్తామంటే, ఫరో దగ్గర ఉన్న విద్వాంసులు, వాళ్ళ దగ్గర కూడా మంత్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళు కూడా వారి కర్రలను తీసి కింద వేయగానే అవన్నీ కూడా పాములు అయిపోయాయంట. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమన్నాడు? మీరు ఏలాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పై స్థానంలో ఉండాలి, మీరు ఎక్కువ శక్తితో ఉండాలి అన్నాడు. వర్స్ 12, వారిలో ప్రతివాడును తన కర్రను పడివేసినప్పుడు అది సర్పమాయను గాని, అందరూ చెప్పండి, కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. హల్లెలూయా. అహరోను కర్ర వారన్ని కర్రలను మింగివేసిందంట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా తన బిడ్డలకు పై స్థానము ఇవ్వాలని, ఆ పై స్థానము ఇతరులకు కనపరచడానికి మహత్కార్యాలను దేవుడు వాడుకున్నాడు, అద్భుత కార్యాలను దేవుడు వాడుకున్నాడు. ఐగుప్తులోంచి వాళ్ళని విడిపించినప్పుడు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడంటే, అక్కడున్న మాట మోషే మాట్లాడతాడు, ఏ దేవుడు కూడా ఏ జనాంగమునకు ఇన్ని అద్భుత కార్యాలు చేయలేదు, ఏ దేవుడు కూడా ఇంత గొప్ప శక్తితో వారి ప్రజలను విడిపించడానికి రాలేదు, నీకంటే శక్తివంతుడు లేడు దేవా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు? ఎందుకంటే ఆ కార్యాలే వారిని అందరికంటే పై స్థానములో చూపెట్టగలిగాయి. వారు చాలా, ఐగుప్తులకు చాలా శక్తి బలం ఎక్కడి నుంచి అంటే వారి యొక్క దేవతల నుంచి, వారి యొక్క దేవుళ్ళ నుంచి. వారు ప్రతిదాన్ని పూజించేవారు. నైలు నదిని పూజించేవారు. వారికి గర్భఫలము కావడానికి ఒక దేవత, వారికి పంట రావడానికి ఒక దేవత. మాకు ఎన్ని దేవతలు ఉన్నాయి, మాకు ఎంత భద్రత ఉంది, మాకు ఎంత శక్తి ఉంది. ఫరోనే ఒక సూర్యదేవుడుగా వారు పూజించేవారు. ఇంత శక్తి, ఇంత దేవుళ్ళు, ఇంత మంత్రజ్ఞులు, ఇంత శాస్త్రము తెలిసిన వారు, ఇంత జ్ఞానమైన వారు మా యొక్క రాజ్యములో ఉన్నప్పుడు ఈ బలహీనులైన వారు అప్పటికి ఇజ్రాయేలు వారు బానిసలు. ఈ బానిసలు ఎలా వెళ్ళిపోతారు అనుకున్నాడు ఫరో. ఫస్ట్ టైం ఒక అద్భుతము చేసినప్పుడు ఏదో అయిపోయిందిలే, మిస్టేక్ అనుకున్నట్టున్నాడు. ఇంకోసారి అయినప్పుడు కూడా డౌట్ వచ్చింది, కానీ ఆయనకి ఇంకా కూడా ఈ దేవుడు శక్తివంతుడైన దేవుడు అని నమ్మకం రాలేదు. అక్కడ ఉన్న వారు అందరికీ నిరూపించేలాగా ప్రతి తెగులు వచ్చినప్పుడల్లా కూడా ఐగుప్తు దేశంలో ఏడుపు, ఇజ్రాయెల్ దేశంలో సంతోషము. ఐగుప్తు దేశంలో చీకటి, ఇజ్రాయెల్ దేశంలో వెలుగు. ఐగుప్తు దేశంలో మరణము, ఇజ్రాయెల్ దేశంలో జీవము, ఆనందము ఉండేది. అక్కడ కూడా తన ప్రజలను ఏం చేశాడు? పై స్థానంలో ఉంచాడు. నిబంధన లేదు, యేసుక్రీస్తు రాలేదు, కానీ ఎప్పుడు కూడా ఆయన యొక్క హృదయం ఏంటంటే ఆశ్చర్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి. ఎక్కడికి వెళ్ళినా నా ప్రజల గురించి అందరూ చెప్పగలగాలి. వారిని ఏలడానికే నేను సృష్టించాను, ఈ లోకం మీద ఏలడానికే నేను సృష్టించాను. వారందరిని ఏలాలి కానీ వారిని ఇతరులు ఏలకూడదు అనేది ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక. కానీ ఇజ్రాయెల్లో అది తెలుసుకోలేకపోయారు. పక్కన ఉన్న దేశాలన్నీ తెలుసుకున్నారు. ఈరోజు కూడా దేవుని యొక్క సంఘము, మన సంఘం అనే కాదు, క్రైస్తవ సంఘము దేవుని ద్వారా, ఈ క్రీస్తులో పొందుకున్న రక్షణ ద్వారా వచ్చిన కార్యము, లేదంటే ఆయన జరిపించిన రక్షణ కార్యములో ఏ మర్మమైతే దాగి ఉందో అది మనము గ్రహించలేకపోతున్నాం. ఇతరులు గ్రహించగలుగుతున్నారు. మన దేవుడు శక్తివంతుడని వారు చెప్పగలుగుతున్నారు. చూడండి, యెహోషువ 2:9-11. యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడని, వారు వాగ్దాన దేశములోకి వెళ్తున్నారు. ఇప్పుడు గొప్ప అద్భుతాలు చేశాడు. అన్ని అద్భుత కార్యాలు ఎక్కడా ఎవరికి చేయలేదంట. ఆయన చెప్పిన ప్రకారం ఆదాముకి భూమి మీద
అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం ఉంది. ఆ మూడింటి పైన కూడా ఆయన అధికారం ఉందని చూపించేలాగా అన్నిటి దగ్గర ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. సముద్రం వచ్చినప్పుడు సముద్రాన్ని పాయలు చేసి, ఇదిగో సముద్రము కంటే ఎక్కువ శక్తి గల దేవుడు నీతో ఉన్నాడని నిరూపించుకున్నాడు. హల్లెలూయా. భూమి మీద వెళ్తున్నప్పుడు ఆ రాళ్ళ నుంచి నీళ్ళని తీసుకొని వచ్చి, ఈ భూమి కంటే శక్తివంతమైన దేవుడు నీతో ఉన్నాడని వారికి నిరూపించాడు. ఆకాశము నుంచి మన్నాను కురిపించి, ఆకాశము కంటే శక్తివంతమైన దేవుడు నీతో ఉన్నాడు, వీటన్నిటినీ ఏలే శక్తి గల దేవుడు నీతో ఉన్నాడని ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన నిరూపించుకున్నాడు. కానీ వాగ్దాన దేశం వచ్చేసరికి ఏమైపోయింది? అక్కడ ఆజానుబాహులు ఉన్నారంట. వామ్మో, మనం తినేస్తారు, అక్కడికి ఎట్లా వెళ్తాము, మనం ఎట్లా వెళ్తాము, ముందుకి వెనక్కి అవుతున్నారు, అక్కడే తిరుగుతున్నారు. వీళ్ళకి భయం వేస్తుంది, వాళ్ళు మనల్ని తినేస్తారేమో అని. సో మొట్టమొదటిగా వాళ్ళు అడుగు పెట్టాల్సినప్పుడు వాగ్దాన దేశంలో మొట్టమొదటి పట్టణం పేరు యెరికో. ఈ యెరికోకి గోడలు ఉన్నాయి, ఈ యెరికో వాళ్ళు మనల్ని ఈ యెరికో గురించే వీళ్ళ బాధ అంతా. అప్పటి నుంచి ఫస్ట్ ఎంటర్ అవ్వాల్సిన దానికే. అసలు యెరికోలో ఏమవుతుందో వీళ్ళకి తెలుసా? యెరికోలో ఏమనుకుంటున్నారు? యెరికోలో టాక్ ఏంటి అసలు? ఇజ్రాయెల్ వాళ్ళ టాక్ మనం విన్నాం, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో విందాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. రాహాబు యెరికో పట్టణంలో ఉంటుంది. ఆమె చెప్తుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. వీళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తారు అని. అస్సలు భయపడేది ఎవరు? యెరికో వాళ్ళు భయపడుతున్నారంట. మీ దేవుని గురించి మేము విన్నాం, మీకు దేశం ఇచ్చేసాడంట కదా, ఇచ్చాడంటే తప్పకుండా మీరు పొందుకుంటారు. వారికి ఉంది. ఒక్కొక్కసారి మనం భయపడుతుంటాం. ఆ భయము ఆ యెరికో గోడలను చూసినప్పుడు, లేదంటే ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు, నిన్ను చూసి అక్కడున్న ఎదుర్కొనే సాతాను కానీ ఆ శక్తి భయపడుతుంటుంది ఆల్రెడీ. ఎందుకంటే సిలువను జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, సాతాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు అని ఆ చీకటి శక్తులు నిన్ను చూసి భయపడుతుంటే, నువ్వేమో చీకటి శక్తులను చూసి భయపడుతున్నాడు. అమ్మో మంత్రం వేశారేమో, అమ్మో ఏమో చేశారేమో, చేతబడి చేశారేమో. నువ్వు అక్కడికి వస్తుంటే చేతబడి చేసే వాళ్ళు వణికిపోతున్నారు, వెలుగు వస్తుంది, అమ్మో మా జయించిన వారు వస్తున్నారు అమ్మో అని. చూడండి 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరనున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగునుకు మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మీరు విన్నారో లేదు, మేము విన్నాం. మీ స్టోరీ అంతా విన్నాం, మీ దేవుడు ఎంత గొప్పవాడో విన్నాము. అది విన్నప్పటి నుంచి మాకు నిద్ర పట్టట్లేదు, అది విన్నప్పటి నుంచి మాకు భయం వేస్తుంది ఎప్పుడు వస్తారో అని. ఈరోజు రక్షించబడిన విశ్వాసి సంగతి కూడా ఇలాగే ఉంది. నీ గురించి చీకటి శక్తులకు భయపడుతుంటే, నువ్వేమో చీకటి శక్తులను గురించి భయపడుతున్నావు. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. అమ్మో క్రైస్తవుల వారి దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆమేన్. రివైవల్ నైట్స్కి ఎంతోమంది వచ్చారు, క్రీస్తుని తెలియని వారు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ సభలు జరుగుతున్నాయి, ఈ సభలలో మీ దేవుడు స్వస్థపరుస్తాడని మేము విన్నాం, ఇక్కడ శక్తిగల కార్యాలు జరుగుతాయని మేము విన్నాము, ఇక్కడికి వస్తే తప్పకుండా ప్రార్థనకు జవాబు వస్తుందని మేము తెలుసుకొని వచ్చాము. మరి విశ్వాసులు ఇంకో మీటింగ్ వెళ్దాం, చూద్దాం ఏమవుతుందో వారికి. అందుకనే ఈసారి జరిగిన మీటింగ్స్లో ఫస్ట్ డే జరిగిన ఫస్ట్ మిరకల్ విశ్వాస జీవితంలో జరగలేదు. ఆమె క్రీస్తు కూడా తెలీదు, ఎవరో తీసుకుని వచ్చారు. ప్రార్థన కూడా మొదలవ్వలేదు. నేను ప్రసంగిస్తుంటేనే ఆమెకున్న నొప్పి ఆమెను వదిలి వెళ్ళిపోయింది అనే సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు? ఆమె వస్తున్నప్పుడే ఇది చాలా శక్తివంతమైన స్థలం, వీళ్ళ దేవుడు చాలా శక్తివంతుడు, ఇక్కడికి వచ్చాను అంటే తప్పకుండా నయమై వెళ్తాను అని. కానీ నువ్వు ఈరోజు ఉదయాన్న ఈ యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఇది దేవుని సన్నిధి, నేను తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని శక్తిని ఖచ్చితంగా పొందుకొని వెళ్తాను అని అనుకొని వచ్చావా? అనారోగ్యంతో ఉన్న వాళ్ళు స్వస్థపరచబడి వెళ్తారని అనుకున్నారా? చాలా తక్కువ మంది. ఎందుకు? అలవాటు అయిపోయింది, దేవుని యొక్క శక్తి గురించి ఆలోచించడమే మర్చిపోయారు.
దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయడం గురించే మర్చిపోయారు. ఎందుకంటే మనకి ఒకలాంటి భయాన్ని లేదంటే ఒకలాంటి సిగ్గుని ఈ యొక్క సమాజము ద్వారా ఒక సాతాను క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఈరోజు అద్భుత కార్యాల గురించి చెప్పాలనుకున్నారనుకోండి, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు మా దేవుడు. ఇప్పుడు వాళ్ళకి భయం, నేను ఈ మాట చెప్తే నన్ను చూసి అందరు నవ్వుతారు, నేను ఈ మాట చెప్తే అవునా నిజమా నన్ను చూసి ఎగతాళి చేస్తారు. నా దేవుడు సముద్రం కూడా పాయలు చేయగలడు అని ధైర్యంగా చెప్పే విశ్వాసి ఉన్నారా? మన సంఘంలో ఉంటారు. ఆయన ఈ ఫ్రంట్ రోలో అయితే ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. ఎవరైనా చూసి మీకు పిచ్చా అంటారు అందరూ మమ్మల్ని అని. ఒకవేళ నీకు పిచ్చి అని ఇప్పటివరకు ఎవరు అనలేదు అంటే నువ్వు ఇంకా నీ యొక్క శక్తిలో నువ్వు నడవలేదన్నమాట. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త అన్యజనులకు వెర్రితనముగా ఉంటుంది, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నీకు వెర్రా పిచ్చా? మీరు అందరూ వాక్యం చదువుతారా? తప్పకుండా చదువుతారా? బైబిల్ తెలుసా? మరి మీరు అందరూ కూడా మోషే గురించి చదువు ఉంటారు కదా. పైనుంచి మన్నా పడ్డది రోజు అద్భుత కార్యమేనా? అది అప్పుడు మాత్రమే జరిగిస్తాడా? ఇప్పుడు కూడా ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. పైనుంచి మన్నా గురించి నువ్వు అడగకపోవచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్నవారందరికీ కూడా ఒక ప్రార్థన అవసరం ఉంది. ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నా వల్ల జరగనిది, నా వల్ల కానిది దేవా నువ్వు జరిగించు అంటున్నావు, అంతే కదా. అంటే ఒక అద్భుతం కోసమే కదా నువ్వు అడిగేది. ఉద్యోగము గురించిలో ఒక అద్భుతానికి నువ్వు ఒప్పుకోగలిగినప్పుడు సముద్రాన్ని పాయలు చేయగలడు, ఆకాశాన్ని విప్పగలడు అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అదే దేవుడు. సైజ్ ఆఫ్ ద మిరకల్ డజంట్ మ్యాటర్. అది తలనొప్పి అయినా అది క్యాన్సర్ అయినా దేవుని చూపులో ఒకటే. ఇది చాలా పెద్ద సమస్య, ఇది చిన్న సమస్య అనేది ఉండదు. ఆయన శక్తి ద్వారా జరిగే కార్యాల ముందు ఎంత పెద్ద సమస్య అయినా అది లోబడాల్సిందే. ఆమేన్. ఆ రోజు అద్భుత కార్యాలు చేశాడు. అందుకే అపనమ్మకంలో ఉంటాడనేమో ఇలాంటి వచనం రాశాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. నిన్న అద్భుతాలు చేస్తే నేడు కూడా అద్భుతాలు చేసే దేవుడు, రేపు కూడా అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన అద్భుతాలు ఆశ్చర్యాల ద్వారానే తన గురించి, ఆయన వారి ప్రజలను గురించి ఆయన తెలియజేశాడు. దావీదు జీవితంలో ఒక అద్భుతం జరిగిందా లేదా? అంత చిన్న వయసులో ఉన్న బాలుడు గొలియాతుని ఎలా ఓడించాడు? వడిసెల రాయితో. ఇప్పుడు ఇలాంటి అద్భుతము ఈ జనరేషన్లో మనం చెప్పాలి అంటే ఇన్స్టాగ్రామ్ అంతా నా గురించే అయిపోతుంది. నన్ను రీల్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటారు అందరు. ఎందుకు వచ్చింది? ఏమైపోయింది? ఆ వ్యవస్థ యొక్క ఒత్తిడి వల్ల దేవుని గురించి మాట్లాడడము, దేవుని యొక్క అద్భుతాలను గురించి ఆలోచించడము, అద్భుతము గురించి ప్రార్థన చేయడము కూడా ఆపేశారు చాలా సంఘాల్లో. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నా కూడా వారి ముందర నెబుకద్నెజర్ ఒక పెద్ద మంటను పెట్టాడు. మీరు గనక మొక్కకపోతే మిమ్మల్ని ఈ అగ్ని గుండములో పడేస్తాము అని. బబులోను దేశంలో దేవుని నమ్మిన వారు లేరు. ఉన్న యూదులు కూడా అందరూ మొక్కుతున్నారు, వీళ్ళు ముగ్గురే మిగిలిపోయారు. మనకెందుకు? కానీ అందరు ముందర కూడా మా దేవుడు ఈ అగ్నిలోంచి మమ్మల్ని రక్షించే సమర్థుడు అంటున్నారు. అప్పటి వరకు అలాంటి అద్భుత కార్యం జరగలేదు, అయినా కూడా నమ్ముచున్నారు. ఎందుకు? ఒకవేళ ఆయన నీటిని గనక చీల్చగలిగితే, ఆకాశము నుంచి మన్నా కురిపించగలిగితే, ఆ వాక్య ప్రకారము భూమి, ఆకాశము, సముద్రముల పైన మాకు ఏలడానికి అధికారం ఇచ్చిన దేవుడు. ఆయన మమ్మల్ని అందులో కాలిపోనివ్వడు అన్నాడు. అలాంటి సాక్ష్యము చెప్పినప్పుడు ఏమైంది? అందరూ నవ్వారా? వారు విశ్వాసంతో నడిచినప్పుడు ఆ యొక్క దేశములోనే కొత్త శాసనం వచ్చింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. ఇలాంటి అద్భుత కార్యాలు ఏ దేవుడు చేయడు, ఆయనని ఆరాధించండి అన్నాడంట. ఈరోజు అలాంటి సాక్ష్యాలు మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకంటే క్రైస్తవులుగా మనకు దేవుడు ఏమి ఇచ్చాడో మనకు తెలియదు. దావీదు అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళాడు? ఆ నిబంధన తెలుసుకున్నాడు, ఆ వాక్యము తెలుసుకున్నాడు కాబట్టి, ఆ ప్రత్యక్ష జ్ఞానము తెలుసుకున్నాడు కాబట్టి. ప్రీచ్ చేస్తే కూడా, ఇలాంటి బోధలు చేస్తే కూడా అందరూ ఏమంటారో అని బోధలు కూడా ఆపేశారు. కానీ సువార్త గురించి సిగ్గుపడేవారం మేము కాదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు ప్రసంగించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్.
ఎందుకంటే ఒక రోజును లెక్క చెప్పాల్సింది మనుషులతో కాదు, ఒక రోజు లెక్క చెప్పాల్సింది దేవునికి. వాక్యంలో ఉన్నా కూడా అద్భుతకారుడు. మన ప్రార్థన చేసేటప్పుడు కూడా యెషయా గ్రంథంలోంచి మనం ప్రార్థన చేస్తాం ఏమని? దేవా, నువ్వు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడవు, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. ఇవన్నీ ఆయనకి ఇచ్చిన నామాలే. మరి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు ఏ అద్భుతమైనా చేయగలుగుతాడా? ఎలాంటి ఆశ్చర్యమైనా చేయగలుగుతాడా? నమ్ముచున్నారా? ఇతరుల ముందు చెప్పగలుగుతారా? ఆమెన్. సో ఈ అద్భుత కార్యాలు చేసుకుంటూ ఆయన వారి ముందర ఆయనని వారికి ఉన్న ప్రత్యేకతను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనకి ఇంకొక వాక్యాన్ని చెప్తున్నాడు. మీరు రక్షణ పొందారు, యేసుక్రీస్తుని పొందుకున్న తర్వాత మిమ్మల్ని గో టు దట్ వర్స్, Romans chapter 5 verse 17. మీరు ఏలడానికి, ఈ జీవితంలో ఏలడానికి ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఇప్పుడు రక్షణలో ఉన్నవారందరికీ కూడా ఒక వాక్యం చూద్దాము. మొదటి యోహాను 5:11 వెళ్దాం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. యేసుక్రీస్తును నమ్మిన వారందరికీ కూడా ఆయన జీవాన్ని ఇచ్చాడంట. ఇందాక నేను ప్రశ్న అడిగినట్టు, మీరు యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మీరు బ్రతికే ఉన్నారు, అయినా ఏం చేశాడు? మీకు ఒక జీవాన్ని ఇచ్చాడు. జీవం ఉన్న వారికి మళ్ళీ ఏం జీవం ఇచ్చాడు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, జస్ట్ గెట్ దిస్ వెరీ వెల్, 2 నిమిషాలు ఇక్కడ ధ్యాస ఉంచినట్లయితే మీకు అర్థమవుతుంది. దేవుడు సృష్టించినప్పుడు ఆదాముని అవ్వని ఆఖరిలో సృష్టించాడు. దానికంటే ముందరే కొన్ని ప్రాణులను సృష్టించాడు. అందుకే కీర్తనకారుడు అన్నప్పుడు సకల ప్రాణులు యెహోవాను, నరులు మాత్రమే అనలేదు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. అంటే నరులు కాకుండా వేరే ప్రాణులు కూడా ఈ లోకంలో ఉన్నాయి. అవునా? ఈరోజు మనకు కొంచెమైనా జ్ఞానం ఉంటే ఒక విషయం ఏం తెలుసు అంటే, మనము చూసే వృక్షాలు, చెట్లు, అవి కూడా జీవించే జీవరాశులు. అవి జీవము లేనివి కావు, వాటికి కూడా జీవం ఉంది అని ఒక రీసెర్చ్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా నమ్ముతారు. ఏంటి? మొక్కలలో జీవం ఉంది. అవి కూడా ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకుంటాయి, ఆక్సిజన్ మనకి ఇస్తాయి. సో ఈ ప్రాణం ఉన్న చెట్లను ఆయన మొదటిగా చేశాడు. తర్వాత మళ్ళీ ప్రాణం ఉన్న జంతువులను చేశాడు, సముద్రంలో చేపలను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు. ఇప్పుడు చెట్లలో ఉన్న ప్రాణానికి, జంతువులు ఉన్న ప్రాణానికి తేడా ఉందా లేదా? ఇవి కూడా జీవరాశులే, అవి కూడా జీవరాశులే. ఆ జీవముకి ఈ జీవంకి తేడా ఉందా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఉందా? చెట్లు కదలలేవు. ఈ ప్రాణానికి ఆ ప్రాణానికి తేడా ఉంది. చెట్లకి ఇచ్చిన ప్రాణంలో అవి కొంత మట్టుకు కొన్ని పనులు చేయగలవు, కానీ జంతువులకు ఇచ్చిన ప్రాణంలో అవి నడవగలవు, కొన్ని సౌండ్స్ చేయగలవు, అవి కూడా ఉత్పత్తి చేయగలవు. వాటికి కూడా కుటుంబాలు ఉంటాయి. లయన్ చూసినట్లయితే సింహాలన్నీ కూడా ఒక పెద్ద గుంపులాగా తిరుగుతుంటాయి, వాటికి కూడా స్నేహితులు ఉంటారు. ఇలాంటి కొన్ని జీవము, ప్లాంట్స్ అంటే వృక్షాల జీవము కంటే జంతువుల జీవము ఇంకొంచెము పై స్థానంలో ఉన్నట్టు మనం చూస్తాం. ఈ వృక్షాల జీవితాలు అయిపోయిన తర్వాత, ప్రాణం అయిపోయిన తర్వాత, జంతువుల ప్రాణం అయిపోయిన తర్వాత నరునికి కూడా ప్రాణం ఇచ్చాడు. నరుని ప్రాణము జంతువుల ప్రాణం వంటిది కాదు. అవునా? డౌటా? జంతువులు చెయ్యలేనిది నువ్వు కొన్ని చేయగలుగుతావు. ఎందుకంటే నీకు ఆ జంతువుల కంటే ఎక్కువ స్థాయి ప్రాణాన్ని ఇచ్చాడు. జంతువులు 2 కాలం మీద నడవలేవు, జంతువులు ఇలా మాట్లాడలేవు, జంతువులు ఆలోచించలేవు, జంతువులు స్కూల్కి వెళ్ళలేవు. ఎవరికైనా ఇంట్లో పెంపుడు కుక్క పిల్ల, పిల్లి ఉన్నాయా? ఈ మధ్యలో ఉన్న వారికి అసలు ఏమీ లేవు. సరే, కుక్క పిల్లని మీరు తెచ్చుకున్నారనుకోండి ఇంటికి, కుక్క పిల్ల పెరిగేటప్పుడు దానికి కూడా పాలు ఇస్తారు, దానికి బిస్కెట్స్ ఇస్తారు, ఇదంతా కూడా బయటికి తీసుకెళ్తారు, వాకింగ్ కూడా తీసుకెళ్తారు. ఎవరన్నా మాటలు నేర్పించారా పిల్లికి కానీ కుక్కకి కానీ? అమ్మా అనమ్మా, నన్ను ఒకసారి అమ్మా అనమ్మా.
డాడా చెప్పమ్మా అన్నారా? అవి కూడా ప్రాణం ఉన్నవే కదా. రైమ్స్ చెప్పు, చిట్టి చిలకమ్మ నేర్పించారా? ఎందుకు? అవి పలకలేవు, దానికి ఆ ప్రాణంకి అంతే వచ్చు. మీ ఇంట్లో బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డ కొన్ని నెలలు అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? పాలు విడిచి అన్నం ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు వెంటనే మాటలు నేర్పించడానికి చూపిస్తారు. అమ్మ అను ఫస్ట్, నాన్న అను ఫస్ట్, అక్క అను, నా పేరు ఫస్ట్ చెప్పు, నా పేరు ఫస్ట్ చెప్పు నేర్పిస్తారు. కొంచెంసేపు కాగానే మళ్ళీ ఏబిసిడీలు నేర్పిస్తారు, ఏ ఫర్ యాపిల్ నేర్పిస్తారు. దాని తర్వాత చుచ్చు టీవీ పెట్టి ఫుడ్ పెడతారు. ఇవన్నీ కూడా ఏంటి? ఆ బాబు పుట్టినప్పుడు ఈ ప్రాణములో నడవగలిగే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది. ఆ ప్రాణము ఎదగాలి. జంతువు ప్రాణానికి మానవుని ప్రాణానికి తేడా ఉంది. ఒకవేళ ఆ బాబు మాట్లాడలేదనుకోండి, సంవత్సరం అయినా కూడా ఏమి శబ్దాలు చేయట్లేదు, సంవత్సరం అయినా కూడా సరిగ్గా లేచి నిల్చోవట్లేదు, ఏం చేస్తారు అప్పుడు? పర్లేదు ఇలాగే ఉంటాడు అనుకుంటారా? వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఏంటి తేడా? ఆయన ఈ పాటికి మాట్లాడాలి, ఈ పాటికి నడవాలి, ఎందుకు నడవట్లేదు? ఎప్పుడన్నా కుక్క పిల్లని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి? మా పప్పి, మా బుజ్జికన్నా మాట్లాడట్లేదు, మా పిల్లి ఎందుకు? అది మాట్లాడదు, దాని ప్రాణం అంతే. కానీ మనుషుని ప్రాణములో ఇంకా ఉంది, ఎదిగే స్థాయి ఉంది. సో ఇప్పుడు ఈ జీవములో ఏమైంది? వృక్షాలకు ఒక జీవం ఉంది, జంతువులకు ఒక రకమైన జీవం ఉంది, మనుషునికి ఒక రకమైన జీవం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్షించబడిన వారికి ఇంకొక జీవాన్ని ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఏ జీవం అయితే ఈ మనుషులకు లేదో దానికంటే ఇంకొక ఎక్కువ స్థానములోని ఆయన జీవాన్ని మనకి ఇస్తున్నాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. అంటే దేవునిలో ఉన్న జీవాన్ని రక్షించబడిన విశ్వాసికి ఇస్తున్నాడు. నూతన నిబంధనలో అది ఒక గొప్ప వింత. మీరు ఇప్పటి నుంచి సృష్టి అనబడరు, నూతన సృష్టి అనబడతారు. తిరిగి జన్మించిన మీకు ఇతరులకు లేని జీవాన్ని నేను ఇస్తున్నాను. ఆ జీవము నా జీవమే, ఆ జీవము క్రీస్తులో ఉన్న జీవమే. అలాంటి జీవము మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నూతన జీవము పొందుకున్న మీరు, 2 Corinthians 5:17, నూతన జీవం పొందుకున్న మీరు ఎలాగైతే ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ జీవం ప్రకారం మాట్లాడాలి, నడవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా జరగకపోతే మీకు ఏదో తేడా, ఏదో తప్పు, ఇది ఇలా జరగకూడదని మీకు అనుమానం వస్తుంది. అలాగే ఎప్పుడైతే మీరు క్రీస్తులో పుట్టారో, తిరిగి జన్మించారో, ఆ జీవము ప్రకారం కూడా ఒకటి జరగాలి. ఏంటి? ఆయన పోలికలో మీరు నడవాలి, ఆయన లాగా మీరు మాట్లాడాలి, ఆయన లాగా మీరు జీవించాలి. రక్షించబడిన తర్వాత సంవత్సరమై, 3 సంవత్సరాలై, 5 సంవత్సరాలై, 10 సంవత్సరాలై, 15, కొంతమంది 40 సంవత్సరాలు అయినా కూడా ఆ జీవముతో నడవట్లేదు అనుకో, పరలోకంకి డౌట్ వస్తుంది. ఏమైపోయింది? ఈ పిల్లలు ఈ పాటికల్లా ఎలాగుండాలి? క్రీస్తులాగా ఉండాలి. శిష్యులు ఎప్పుడైతే అంతియొక్కకు వెళ్ళారో, వారు చేసే క్రియలను చూసినప్పుడు, వారు మాట్లాడే మాటలు చూసినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ కూడా, వీళ్ళు క్రీస్తులాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు క్రీస్తులాగా నడుస్తున్నారు, వీరు సేమ్ క్రీస్తులాగా ఉన్నారు, అందుకనే ఇప్పటి నుంచి వీళ్ళని క్రిస్టియన్స్ అంటాము అన్నారు. ఎందుకు? ఆ జీవము నా పోలికలో వారు నడిచారు. మన జీవితంలో ఎప్పుడన్నా అన్నారా ఎవరైనా? పేరు జేమ్స్ ఉందని కాదు, పేరు మేరీ ఉందని కాదు, మెడలో సిలువ వేసుకున్నది కదా, సేమ్ బైబిల్లో దేవుడు చేసినట్టే చేస్తున్నారు, యేసుక్రీస్తు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు, మీరు క్రిస్టియన్సా అన్నారా? అనకపోతే మీరు ఆ జీవంలో ఇంకా ఎదగలేదన్నమాట. దేవుడిచ్చిన జీవము ఎందుకు ఎదగలేదు? ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే తన పాలు తాగినప్పుడు ఆ ఎదుగుదల వస్తుందో, వాక్యంలో ఏమని ఉంటుందంటే, మీరు వాక్యం అనే పాలను అపేక్షించుడి. ఆ వాక్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని మీరు తిన్నప్పుడు, అందులోని ప్రత్యక్ష జ్ఞానము వచ్చినప్పుడు ఆ ఎదుగుదల వస్తుంది. కానీ చాలాసార్లు రక్షణ సువార్త గురించి మనము మాట్లాడినప్పుడు కేవలము కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసు. రక్షించబడినప్పుడు పాపము ఆయన తుడిచివేశాడు, అలాగే రక్షించబడినప్పుడు మనము పరలోకానికి అర్హులమయ్యాము, అక్కడి వరకు తెలుసు. 1 పేతురు 2:2
మొదటి పేతురు 2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటను, వేషాధరణ, అసూయ, సమస్త దూషణను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఎందుకంటే ఆ పాలు క్రొత్తగా జన్మించిన శిశువును పోలవై నిర్మలమైన వాక్యమను పాలు. వాక్యాన్ని ఎందుకు మనం తీసుకోవాలంటున్నాడు? రక్షణ విషయములో ఎదగాలి. రక్షించబడడం మాత్రమే కాదు, రక్షణ విషయములో ఎదుగుదల ఉండాలి. ఈ యొక్క ప్రత్యక్ష జ్ఞానము చాలా మందికి ఉండదు. రక్షించబడగానే అక్కడ రక్షణ కార్యం అయిపోయింది అంటున్నారు. కానీ పేతురు ఏం రాస్తున్నాడు? రక్షణ తర్వాత ఎదుగుదల అనేది ఒకటి ఉంటుంది. మనకిచ్చిన జీవం ప్రకారం, దేవుని జీవం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో ఆ జీవితం ప్రకారము ఎదుగుదల ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? మీరు ఆ వాక్యమును మీరు తెలుసుకున్నప్పుడు. వాక్యములో మనకు ఇంకొక జీవం ఉందని, ఆ జీవం మనం తీసుకున్నప్పుడు రక్షణలో స్థాయిలు పెరుగుతామని చాలామందికి తెలీదు. ఎలాగైతే ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ స్థాయిల్లో పెరుగుతాడో, అలాగే రక్షించబడిన విశ్వాసి కూడా కొన్ని స్థాయిల్లో పెరగాలి. ఏంటి ఆ స్థాయి? ఎలా జీవించాలని చెప్పడానికి యేసుక్రీస్తు ఈ లోకములో జీవించాడు, ఆయన నడిచాడు. మొదటి నుంచి ఉన్న ఉద్దేశం ఏంటి? అన్నిటిపై ఏలాలి. అందుకనే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నిటిపై ఆయన ఉన్నాడు. సముద్రం పై నడిచాడు, తుఫానుని గద్దించాడు, మరణం ఉన్న దగ్గర పునరుత్థానాన్ని ఇచ్చాడు, లేమి ఉన్న దగ్గర సమృద్ధిని ఇచ్చాడు. ఆ పరిస్థితికి ఆయన లోబడలేదు, కానీ ఆయనకు ఆ పరిస్థితి లోబడింది. హల్లెలూయా. సో క్రీస్తు జీవము పొందిన వారందరి జీవితం కూడా ఇలాగే ఉండాలి. పరిస్థితులకు మీరు లోబడ్డం కాదు, కానీ మీరు ఏ పరిస్థితిలో అడుగుపెట్టినా ఆ పరిస్థితి మీకు లోబడాలి. మిమ్మల్ని ఏలడానికి నిర్మించాను, దానిలో మీరు ఎదగాలి, దాని కొరకే ఈ జీవాన్ని ఇచ్చాను అంటున్నాడు. కానీ రక్షణ విషయంలో ఎదగడం అనే కాన్సెప్ట్ కంప్లీట్ పక్కన పెట్టేశారు చాలామంది. రక్షించబడ్డాం కదా చాలు అని. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా కుమారుడు జన్మించి అదే పరిస్థితిలో ఉంటే సంతోషంగా ఉంటుందా? అందరికీ కూడా ఏమని ఉంటుంది? అందరిలాగా మాట్లాడాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, వారికి కూడా పెళ్ళి అవ్వాలి, పిల్లలు అవ్వాలి, వారి జీవితంలో ఎదుగుదల ఉండాలి అనే కోరిక. దేవుడికి కూడా మన పట్ల అదే. తిరిగి జన్మించిన మీరు ఆ జన్మించిన స్థానంలోనే ఉండకూడదు, ఎదగాలి, అన్నిటి విషయంలో ఎదగాలి, ఏలాలి. ఆయన ఎన్నిటిపై మనకు అధికారం ఇచ్చాడో ఒకసారి ఒక వచనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థంలో నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించు కొనుచున్నాము. ఇక్కడ చూడండి, ఆయన వాక్యము ద్వారా భూమి ఆకాశములు సృజించాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే ప్రపంచములు, ఒక ప్రపంచం కాదు, ప్రపంచాలు ఆయన వాక్యము వలన నిర్మాణము అయినవి అంట. అండ్ ఏదైతే మనకు కనబడుతుందో అది కనబడని లోకములో నుంచి వచ్చింది. ఈరోజు ఈ మర్మము విశ్వాసులు గనక తెలుసుకున్నట్లయితే ఆయనలాగా ఈ లోకంలో నడవగలుగుతారు. నీకు వచ్చిన ఈ జీవము, దేవుడు రక్షణలో ఇచ్చిన ఈ జీవము కనబడే లోకము నుంచి రాలేదు. నీకు కనబడుతున్న తల్లిదండ్రుల నుంచి కనిపించే జీవం వచ్చింది. కానీ నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఏవైతే నీ కనులు చూడలేవో అక్కడి నుంచి ఒక జీవం వచ్చింది. ఆ జీవములో నువ్వు నడవగలగాలి. ఆ జీవము ఈ యొక్క జీవితంలో నువ్వు ఏలేలాగా, క్రీస్తు ద్వారా నువ్వు ఏలేలాగా ఆ జీవితాన్ని ఇచ్చాడంటాం. ఆయన ఆదాము అవ్వకు ఏం చెప్పాడు? అన్నిటినీ మీరు ఏల్తారు. అంటే ఆదాముకు ముందు సృష్టించబడిన ఏదైనా కూడా ఆదాము ఏలాలి. ఆదాము ముందు ఏం సృష్టించబడింది? మొదటి రోజు ఏం సృష్టించబడింది? సండే స్కూల్ వాళ్ళని పిలవాలనుకుంటా. 2వ రోజు, 3వ రోజు చెట్లు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా ఆదాము కంటే ముందే వచ్చాయి. అంత మాత్రమే కాదు, చూడండి ఆదికాండము 1:4 వెళ్దాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలగగా ఒక దినము ఆయన వెలుగు సృష్టించాడు. వెలుగుకి పగలని చెప్పాడు, చీకటికి
రాత్రి అని చెప్పాడు. పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునని గాకని అవి సూచనలను, కాలమును, దినం, సంవత్సరములు సూచించుటకై ఉండును గాక. ఇప్పుడు 14వ వచనంలో జ్యోతులను కలగజేస్తున్నాడు. ఎందుకు? కాలములు చెప్పడానికి. ఇది ఎండాకాలమా లేకపోతే చలికాలమా ఇలాంటి కాలము చెప్తాయి. అలాగే దినము చెప్తుంది. ఇది సోమవారం, మంగళవారం, ఓకే. సంవత్సరాలు చెప్తాయి. వీటికి సూచనగా 2 జ్యోతులను చేస్తున్నాడు. 15వ వచనం, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక అని పలికెను, ఆ ప్రకారము ఆయను. 17వ వచనం, భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చెప్పెను. 2 గొప్ప జ్యోతులు, ఒక పెద్ద జ్యోతి, ఒక చిన్న జ్యోతి. ఏంటి పెద్ద జ్యోతి? ఆయన సృష్టించింది ఆకాశములో సూర్యుడు. చిన్న జ్యోతి ఏంటి? చంద్రుడు. సూర్య చంద్రులు 16వ వచనంలో గనక ఆయన సృష్టిస్తే 4వ వచనంలో పగలు రాత్రి ఎలాగైంది? పగలు రాత్రి అవ్వాలంటే సూర్యుడు అస్తమిస్తాలి, సూర్యుడు ఉదయించాలి, అంతే కదా. పగలు రాత్రి, వెలుగు చీకటి 4వ వచనంలోనే అయింది. 16వ వచనంలో ఇప్పుడు సూర్యుడు వచ్చాడు. 4వ వచనంలో ఉన్న వెలుగు సూర్యుడు వెలుగు కాదు, ఆయన మహిమ యొక్క వెలుగు అది. 16వ వచనంలో ఏం చేశాడు? ఇప్పుడు ఆ చిన్న జ్యోతి పెద్ద జ్యోతిని చేసి ఇప్పటి నుంచి ఇది సమయం మొదలైంది, కాలం మొదలైంది, టైం అనేది 16వ వచనం నుంచి ఈ లోకములో మొదలయ్యింది. అంటే ఆదాము కంటే ముందు సమయము సృష్టించబడితే ఆదాముకి సమయము పై కూడా ఆయనకి ఏలే అధికారం ఉంది. సమయము కూడా ఆదాము చెప్పినట్టు వినాలి. కష్టంగా ఉందా నమ్మడానికి? ఆయన వాక్యంలోంచి చూద్దాం మళ్ళీ. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. ప్రతి దగ్గర కూడా పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు ఆయన యొక్క చిత్తం ఒకటే, ఆయన ఒక ఆలోచన ఒకటే. కానీ అక్కడేమో నిబంధన వేరే, ఇక్కడేమో యేసుక్రీస్తు. అక్కడ జీవము లేదు, ఇక్కడ మనకు జీవం ఉంది. చూడండి సంఖ్యాకాండం 7వ అధ్యాయం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మోషే దగ్గర ఒక కర్ర ఉంటుంది, అహరోన్ దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రలన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? సాక్ష్యపు గుడారములో ఆయన సన్నిధిలో పెట్టారంట. 8వ వచనం, మరునాడు మోషే, అంటే నెక్స్ట్ డే, తర్వాత రోజు, అంటే ఒకటే రోజు అయింది. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చింది, పువ్వులిచ్చింది, పూసింది, బాదాము పండ్లు గలదాయను అంట. ఒక్క రోజులో చిగురించింది, ఫలించింది, అలాగే బాదాము పండ్లు కూడా వచ్చేలాగా చేశాడంట. అక్కడే ఆయన నిరూపించుకుంటున్నాడు, సమయం పై కూడా మనకు అధికారం ఉంది. సమయాన్ని కూడా ఆయన మార్చగలగా దేవుడు. ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే ఈరోజు సృష్టించబడిన ప్రతి దానిపై కూడా నీకు ఏలే అధికారాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో సమయం ఉంది, ఈ లోకంలో పదార్థాలు ఉన్నాయి, అన్ని పదార్థాలపై కూడా ఆయన ఏలాడు. ద్రవ్య పదార్థం అంటే సముద్రం ఆయన మింగివేయలేదు, ఆయన దానిపై నడిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వాటిలో నడిచాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇది మీ జీవమని ఈ లోకానికి చూపెట్టాడో, వెంటనే ఇంకొక మనుషుని ద్వారా కూడా కార్యం చేశాడు. ఎందుకు? నేను మాత్రమే కాదు, ఈ జీవము పొందుకున్న వారందరూ కూడా ఈ కార్యాలు చెయ్యగలరు అని. ఆయన సముద్రం మీద నడిచిన తర్వాత ఆయన ఒక్కడే నడవలేదు, పేతురు కూడా నడిచాడు. ఆ అనుభవం ఆయనకు కూడా ఇచ్చాడు. ఎప్పుడైతే సమయంపై అధికారం ఉందని ఆయన పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఆయన సమయంపై ఎలాంటి అధికారం ఉందంటే, సమయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, సమయాన్ని వెనకకు తీసుకెళ్ళగలుగుతాడు, సమయాన్ని ఆపేయగలుగుతాడు. ఎందుకు? సమయము కూడా సృష్టించబడిందే. 16వ వచనములో ఆదాంకి ముందర చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయం 4వ వచనం. యెషయా నడిమిశాలలో అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు చనిపోవాలని లేదు, నాకు ఇంకా ఆయుష్నివ్వు అన్నప్పుడు యెహోవా హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన అనుగ్రహించాడు. 7వ వచనంలోకి వెళ్దాం. యెహోవా నన్ను స్వస్థపరచుటకు నేను 3వ దిన ఆయన మందిరంకి ఎక్కిపోవదన్నట్టుకు సూచన ఏంటి?
దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తాడు అనడానికి సూచన ఏంటి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు జవాబు ఏమని ఇస్తున్నాడు 9వ వచనంలో, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునట్టుకు ఆయన దయచేసిన సూచన ఏది అనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచాను కదా, అది 10 మెట్లకు వెనుకకు నడిచిన ఎడల అవునా అంటున్నాడు. అంటే హిజ్కియా, నీకేం సైన్ కావాలో చెప్పు, సమయాన్ని ముందుకు తీసుకెళ్ళమంటావా, సమయాన్ని వెనకకు తీసుకెళ్ళమంటావా, ఏదైనా నేను నీ కొరకు చెయ్యగలను అంటున్నాడు. సమయాన్ని ఆయన వెనకకి తీసుకెళ్ళగలడు. అందుకే 90 సంవత్సరాలైనా కూడా శారా యవనస్తురాలు వలె గర్భము దాల్చి ఆయన ఇస్సాకుని కన్నది. కాలేబు 85 సంవత్సరాలకు కూడా యవనుని వలె ఆయన ఆ యొక్క వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి వెళ్ళాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టువారు పక్షి రాజు వలె తమ యవ్వనాన్ని నూతన పరుచుకొందురు అని అంటున్నాడు. ఆయన సమయాన్ని వెనకకు వెళ్ళగలడు. ఆమేన్. ఈ విషయం కనుక మీకు అర్థమైతే ఎంతోమంది మాత్రలు మింగడం ఆపేస్తారు. హల్లెలూయా. దేవుడు మీ సమయాన్ని, మీ యవ్వనాన్ని తిరిగి తీసుకొని రాగలడు. అహరోను కర్ర చిగిరించినట్లు నా ఆరోగ్యము చిగిరించగలదు అని నమ్మిన వారు దైవికమైన స్వస్థతలో నడుచుదురుగాక. సమయం అయిపోయింది, ఇప్పుడేం గంటావు బిడ్డల్ని, సమయం అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి. నో, నీ దేవుడికి సమయంపై అధికారము కూడా ఉంది. సమయాన్ని ఆయన అధికారం కాదు, మనుషుని చేతిలో కూడా పెట్టాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, ఇంకా టైం అయిపోతుంది కానీ యుద్ధం అయిపోలేదు. దేవుడు అంటాడు, టైం గురించి నువ్వు వరి అవ్వకు, టైం అంతా మన కంట్రోల్లో ఉంటుంది, నువ్వు ఒక్కసారి టైంతో మాట్లాడది ఆగిపోతుంది అంటాడు. హల్లెలూయా. యెహోషువ ఎవరితో మాట్లాడాడు? సూర్యునితో మాట్లాడాడంట. ఎందుకంటే సూర్యుడు, సమయము నరుని కంటే ముందరే సృష్టించబడింది, వాటిపై ఆయనకు అధికారము ఇవ్వబడింది. అందుకే యేసుక్రీస్తు కూడా తన మొదటి ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యము కానా విందులో చేసినప్పుడు అక్కడ కేవలము ద్రాక్ష రసము మనకు చూపెట్టడం మాత్రమే కాదు, కానీ ఒక నీరు, ఒక రాతి బాణలో ఉన్న నీళ్లు వాళ్ళు ముంచగానే అది ద్రాక్ష రసంగా మారిందంట. ఒక ద్రాక్ష రసము, అక్కడ ఉన్న విందు ప్రధాని ఏమంటాడు, ఒక మంచి ద్రాక్ష రసము ఇవ్వాలంటే ఎన్నో రోజులు పడుతుంది, నువ్వు ఎలాగ ఇంత ఫాస్ట్గా చేయగలిగావు? ఎందుకంటే సమయంపై అధికారం ఉన్నవాడని నేను కాబట్టి. ఏ అద్భుత కార్యము చేసినా ఆయన అద్భుత కార్యం మాత్రమే కాదు, సమయంపై అధికారం ఉందని చూపెడుతున్నాడు. ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో కొన్ని నెలలు బట్టి, కొన్ని సంవత్సరాలు బట్టి ఆ ఆరోగ్యం పొందుకోవడానికి వాళ్ళకి సమయం పట్టొచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి రాగానే వెంటనే స్వస్థపరిచాడంట. హల్లెలూయా. ఏదైతే సమయం తీసుకోవాలో ఆ సమయాన్ని ఆయన కంప్రెస్ చేశాడు. అందుకే యోవేల్లో మనకు ప్రవచనం ఏమని ఉంటుంది, గొంగలి పురుగులు తినివేసినా ఏది అయిపోయినా కూడా సమయాన్ని సమకూర్చే దేవుడు నీకు ఉన్నాడు అని. సో ఇది ఒక లెవెల్ చూపెట్టింది. ఏంటంటే ఒక లెవెల్, ఎలాగైతే ఒక పుట్టిన బాబు నడవాలి అనేది ఒక లెవెల్ కదా, మాట్లాడాలి అనేది ఒక లెవెల్, అలాగే యేసుక్రీస్తులో జీవం పొందిన వారు సమయంపై అధికారము కలిగి నడవడము ఒక ఎదుగుదల. ఆమేన్. చాలామంది మీరు మీ జీవితంలో మీరు అనుభవించి ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ఇలాగ ఆలోచించి ఉండరు. ఎప్పుడైతే వాగ్దానము విడుదల చేయబడిందో, మీరు ఏదైతే కోల్పోయారో దేవుడు 7 అంతలుగా ఇస్తాడని కొంతమంది ఆ అద్భుతాన్ని పొందుకున్నారు. ఆమేన్. ఏమైంది? అప్పుడు ఆ సమయాన్ని దేవుడు సమకూర్చాడు. ఏదైతే ఆ సంవత్సరాల్లో నువ్వు కోల్పోయావో అది దేవుడు నీకు తిరిగి ఇచ్చాడు. అన్నిటిపై అధికారము కలిగి నడిచేలాగా ఆ జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆయన అలాగే నడిచాడు. ఆయన తరువాత వచ్చిన అపోస్తులు కూడా అలాగే నడిచి ఆ యొక్క జీవాన్ని మనకు చూపించారు. ఆయన సువార్తల్లో మాత్రమే అద్భుత కార్యాలు చేయలేదు, అపోస్తుల జీవితంలో కూడా ఏది చూసినా అద్భుతంగానే వారు చూశారు. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం కాంటెక్స్ట్ ఏంటి? పౌలు ఓడ బద్దలైపోయి ఒక దీవి మీద ఉంటాడు. ఆ దీవి మీద ఉన్నప్పుడు అక్కడ చలి కాచుకోవడానికి వాళ్ళన్నీ కూడా కొన్ని కట్టెలు తీసుకొని వస్తారు. ఆ కట్టెల్లోంచి ఏమొస్తుంది? ఒక సర్పం వస్తుంది. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. నెక్స్ట్ వర్స్. ఆ ద్వివాసులు ఆ జంతువుని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము తప్పించుకొని
తప్పించుకొన్నను న్యాయం అతన్ని బ్రతికినీయదని తమలో తాము చెప్పుకొనిరి. 5వ వచనం. అతడైతే, అందరూ చెప్పండి, అతడైతే ఎవరైనా? పౌలు. ఈ జీవం గురించి రాసిన ప్రత్యక్ష జ్ఞానం ఈయనే రాశాడు. ఎందుకు? ఆయన దానిలో నడిచాడు కాబట్టి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు అంట. హల్లెలూయా. మరణము గెలిచిన జీవం ఆయన లోపల ఉందని నాకు తెలుసు. యేసుక్రీస్తు జీవం ఎలాంటిది? నా జీవము ఎవరూ తీయలేరు, నేను పెట్టినప్పుడే అది ఇంకొకరు తీసుకోగలరు, కానీ నా నుంచి ఎవరు కూడా అది తీసుకోలేరు అంటున్నాడు. పౌలు కూడా ఆ జీవము నేను కలిగి ఉన్నాను. ఏ విషము కానీ, ఏ పాము కానీ, ఏ అనారోగ్యము కానీ నన్ను చంపివేయదు. కానీ నేను ఎప్పుడైతే ప్రభువా నా పరుగు కడముట్టించి తిని నీ దగ్గరికి రావడానికి నేను రెడీగా ఉన్నాను, అప్పుడే నేను చనిపోతానన్న ఆ కాన్షియస్నెస్లో ఉన్నాడు. ఏ జీవము ధరించుకొని ఉన్నాడో ఆయన ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే పాము గుట్టగాని అమ్మో అనలేదు. చూడండి, ఇది 2 ఉన్నాయో ఎన్నున్నాయి కాట్లు, ఇది విషప, దాన్ని పట్టుకోండి ఫస్ట్, దాన్ని ఏం అనట్లేదు. కనీసం దోమ గుట్టినట్టు అని కూడా అనలేదంట. నేను ఒక జీవాన్ని కలిగి ఉన్నాను, విషము ఏమీ చెయ్యలేదు అన్న. ఆ జీవము కలిగి ఉన్నామని తెలుసుకున్న గొప్ప భక్తులు అందరూ కూడా అలాంటి గొప్ప అనారోగ్యంపై ఏలే జీవితంలో వారు నడిచారు. రివైవల్ నైట్స్లో చాలా ఉదాహరణలు ఇచ్చాను. సాధు సుందర్ గారి గురించి చెప్పాను. విషయం ఇచ్చారు కానీ ఏం అవ్వలేదు. ఎందుకు? ఆయన ఇంకొక జీవాన్ని కలిగి ఉన్నాడు. చాలా మందికి కొత్తగా వింతగా ఉంటుండొచ్చు ఈ వాక్యం, ఎందుకంటే దీని గురించి మనకు ప్రత్యక్ష జ్ఞానం రాలేదు. కానీ ఎప్పుడైతే సంఘము ఇలాంటి ప్రత్యక్ష జ్ఞానములో నడుస్తుందో, ఆది అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలు మన మధ్యలో అది జరుగుతాయి. హల్లెలూయా. ఆయన సమయంపై అధికారం ఇచ్చాడు, గాలిపై అధికారం ఇచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 38వ వచనం నుంచి చూద్దాం. ఫిలిప్పు సమర్యలో ఉంటాడు. సమర్యలో ఉండి అక్కడంతా వాక్యం బోధిస్తుండగా దేవుని ఆత్మ వచ్చి చెప్తుంది, ఒక నపంసకుడు ఉన్నాడు, ఆయనకి మీరు వాక్యం చెప్పాలి అని. ఫిలిప్పుకి ఆయనకి ఎంతో దూరం ఉంది. కానీ చూడు, వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. కొనిపోవడం అంటే నమ్మలేం. అది ఎవరో టెక్నాలజీ క్రియేట్ చేసి అలాంటి వ్యక్తిని ఇక్కడ నిల్చోబెడతారంటే నమ్మగలుగుతారు. ఎస్, ఏఐ ఏమైనా చేయగలుగుతుంది, కానీ దేవుడు చేయలేడు. సైన్స్ ఏమైనా చేయగలుగుతుంది, కానీ దేవుడు చేయలేడు. ఫిలిప్పు కొనిపోయెను. వాళ్ళెవరో రాకెట్ వెళ్తుంది సముద్రం మీద, చంద్రుడి మీద మనం ఇల్లు కట్టబోతున్నాం, చంద్రుడి మీద మనం ఉండబోతున్నాం అన్నప్పుడు ప్రతి ఒక్కరు లక్షల రూపాయలు పెట్టి చంద్రమండలం మీద ప్లాట్లు కొనుక్కున్నారంట. కానీ ఈ టెక్నాలజీ దేవుడు ఎప్పుడో అపోస్తుల కార్యంలో ఫిలిప్పుకి ఇచ్చాడు. ఫిలిప్కి ఏమి ఆక్సిజన్ సిలిండర్స్ ఏమీ వేసుకోలేదు. కొనిపోయినప్పుడు ఏమైపోయింది? నపంసకుడు సంతోషించు తన త్రోవ వెళ్ళను, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. 40వ వచనం. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడను. ఇక్కడ పోయాడంటే ఇక్కడ మాయమయ్యాడంటే అక్కడ కనబడ్డాడంట. ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ తీసుకెళ్ళింది. ఇంకా లెవెల్స్ చెప్తే కొంతమంది స్పృహ కోల్పోయేటట్టున్నారు. చాలా లెవెల్స్. మీరు వాక్యం చదవండి, అందులోనే ఎన్నో లెవెల్స్ దేవుడు మీకే చూపిస్తాడు. ఎలాంటి అద్భుత కార్యాల్లో వాళ్ళు నడిచారు, ఎలాంటి జీవము కలిగి ఉన్నారని తెలిసి వారు అంత ధైర్యముగా మరణకరమైనది వచ్చినా కూడా, హానికరమైనది వచ్చినా కూడా వారు ఏ రోజు కూడా భయపడలేదంట. లుక్ అట్ దిస్ వర్స్. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 25వ వచనం. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఇది పౌలు జీవితంలో జరిగింది. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపేసేవారు. అలాంటి అనుభవంలోంచి కూడా పౌలు వెళ్ళాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. ఏంటి శరీరం? ఆయన ఏం చేసినా కూడా తర్వాత ఈ వచనాలు ఏమని ఉంటుందంటే, ఎక్కడైనా పర్సిక్యూషన్ వస్తే, ఎక్కడైనా ఎవరన్నా ఏదైనా దెబ్బలు కొడితే ఆ రోజు రెస్ట్ తీసుకోవడం కాదు, ఈ పట్టణంలో సువార్త వినట్లేదు, ఇంకో పట్టణంకి వెళ్ళిపోదాము అని వెళ్ళిపోయేవారంట. సంకెళ్ళతో చెరసాలలో వేస్తే పాటలు పాడుతుంటే చెరసాలలో తెరవబడతాయి, సంకెళ్ళు వదిలిపోబడతాయి. ఇదంతా బైబిల్లో ఉందా? నమ్ముతున్నారా వాక్యాన్ని? నిజమని నమ్ముతున్నారా? స్తుతిస్తే ద్వారాలు తెరవబడతాయని వాక్యంలో చెప్తే నమ్మడానికి కష్టంగా ఉంటుంది.
పక్కింటోడు చేతపడి చేశాడు మీ ఇంట్లో ఏమైందో అంటే నమ్మడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ నిమ్మకాయ పెట్టి వెళ్ళారు కదా మీ ఇంట్లో, అదే దానివల్లే మీకు ఇది అవుతుందంటే ఓ ఎస్, ఆ నిమ్మకాయ వల్లనే ఇది అవుతుంది. సరే తీసి పడేమంటే అమ్మో, నిమ్మకాయకి శక్తి ఉంది కానీ దేవుని ఆత్మకు శక్తి లేదా? వాళ్ళు ఊర్లో నుంచి చేతబడి ఇక్కడికి పంపిస్తారంట హైదరాబాద్కి. వాళ్ళు తెలుసుకున్నారు టెలిపోర్ట్, అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో ఎలా చేయాలి. విశ్వాసులు ఇంకా తెలుసుకోలేదు. ఈరోజు మనం ఇక్కడే ఉండి సంఘంగా ప్రార్థిస్తుంటే మీ యొక్క ప్రియులైన వారు ఎక్కడున్నా స్వస్థపరచబడగలరు అంటే నమ్మడానికి చాలామంది కష్టంగా ఉంది. ఏమోలే ఎందుకు వస్తుంది, కానీ ఊర్లో నుంచి మీ ఇంట్లో ఎవడో చేతబది చేశారంటే ఎస్ తప్పకుండా చేసి ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో మా మీద కన్నేశారు, మేము కారు కొన్నప్పటి నుంచి మమ్మల్నే చూస్తున్నాం, వాళ్ళే చేసి ఉంటారు. నమ్ముతారు ఎందుకు? మీకున్న జీవము గురించిన ప్రత్యక్ష జ్ఞానము కంటే కూడా దయ్యపు జ్ఞానం ఎక్కువైపోయింది. సినిమాల్లో దయ్యాల గురించే చెప్తారు, కథలు చెప్పేటప్పుడు దయ్యాల కథలే చెప్తారు, దాని శక్తి గురించి వర్ణించి వివరించి అన్నిటి గురించి తెలుసుకుంటారు. కొంతమంది అయితే నైట్ గేమ్ ఆడతారంట, రూపాయి బిల్లు పెట్టి రౌండ్ రౌండ్గా చూద్దామా, అదైతే నమ్ముతారు. పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మీరు మాట్లాడతారు, శక్తి ఉంది అంటే నిజమా? ఎందుకు పడిపోతారు? ఎందుకు మాట్లాడాలి భాష? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. అందుకనే పౌలు తన జీవితంలో 1 కొరింథీయులు 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగక ఉందునని నిశ్చయించుకొంటిని. ఆయన ఏమంటాడ, నాకు దేవుడు తెలియాలి, ఆయన చేసిన త్యాగము తెలియాలి, ఇంకేవి నేను తెలుసుకోవాల్సిన అవసరము లేదు. అది తెలుసుకుంటే ఈ జీవం నాకు కలుగుతుంది. వేరే అన్నీ తెలుసుకున్నాను అనుకో, నా డిస్ట్రాక్షన్ అయిపోతుంది, దాని మీద విశ్వాసం అయిపోతుంది, దాని గురించి ఆలోచన అయిపోతుంది. నా జీవితంలో క్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తు తప్ప మరి ఇంకా ఏది కూడా నాకు అవసరము లేదు అంటున్నాడు. గమలీయేల పాదముల దగ్గర పెరిగిన పౌలు, ధర్మశాస్త్రాన్ని కంఠతంగా తెలిసిన పౌలు, ఎంతో జ్ఞానవంతుడైన పౌలు, అవన్నీ నాకు అవసరం లేదు, ఆ జ్ఞానం అవసరం లేదు, యేసు క్రీస్తును ఆయన ఇచ్చిన జీవాన్ని తెలుసుకుంటే చాలు, ఆ జీవితంలో నేను నడవగలను. కానీ మనకేం కావాలి? ఇది వద్దు. అవునా, ఏమైందంటే అక్కడ రాత్రి ఎవరు వచ్చారంటగా మీ ఇంట్లోకి, మనిషేనా? ఇవి కావాలి, ప్రత్యక్ష జ్ఞానం వద్దు. కానీ పౌలు ఏమంటున్నాడు, నాకేం అవసరం లేదు, యేసుక్రీస్తు అలాగే ఆయన సిలువ మీద చేసిన కార్యం అంత తెలిస్తే చాలు. కానీ ఈరోజు కూడా ఎవరైనా నిర్ణయించుకున్నా 15 days నేను అన్ని పక్కన పెట్టేస్తాను, రీల్స్ వద్దు, ట్రెండ్స్ వద్దు, షార్ట్స్ వద్దు, వైరల్ అవుతున్న వీడియోస్ వద్దు, ఏమీ వద్దు, 15 రోజులు నేను ప్రత్యక్ష జ్ఞానం కొరకు ఆ వాక్యములో క్రీస్తు గురించి, ఆయన ఇచ్చిన జీవము గురించే నేను తెలుసుకుంటానంటే నువ్వు కూడా పౌలులాగా, పేతురులాగా, ఆది సంఘములో ఉన్న వారిలాగా అద్భుత ఆయన జీవితంలో మనం జీవించగలము. కొంతమందికి ఎందుకుంది ధైర్యం? మాకు ఎందుకు ఇంత ధైర్యంగా బోధించగలుగుతున్నాము? ఎందుకు ఇంత ధైర్యంగా చేతులు వేయగలుగుతున్నాము? ఎందుకు ఇంత ధైర్యంగా వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పగలుగుతున్నాము? ఏ జీవం పొందుకున్నామో దాని గురించిన ప్రత్యక్ష జ్ఞానం ఉంది కాబట్టి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయండి వీళ్ళ హీలింగ్ కోసం అంటే డౌట్ ఉండకూడదు. ఆ జీవం ఉన్నవారు, నాకు అలాంటి జీవము దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు చేతులు వేసినప్పుడు ఎలాగైతే వారు స్వస్థత కార్యం పొందుకున్నారో నన్ను కూడా అలాగన్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో వారి పక్షాన ఈ సూచక క్రియలు జరుగును. వారు చేతులు వేసిచ్చినప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత నొందెదరు. అలాంటి జీవం మనకిచ్చాడు, ఆ వాగ్దానం కూడా మనకిచ్చాడు. కానీ ఎప్పుడు కూడా అలాంటి వాక్యము కానీ అలాంటి ప్రత్యక్షత కానీ అస్సలు మనం ఆలోచించము. ఒకటి తెలుసా అందరికీ, 1 కొరింథీయులు 11వ అధ్యాయం ముసుగు. అసలు ఏమంటున్నాడు ముసుగు గురించి చూద్దాం. ఇక్కడ 2 కొరింథీయులు 3వ అధ్యాయం 15వ వచనం. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది. తల మీద ముసుగు కాదు, హృదయం మీద ముసుగుందా చూసుకోవాలి ఫస్ట్. ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును.
కనిపించే ముసుకులే చూస్తున్నారు, కనబడని ముసుకులు ఎంతో మంది హృదయాల మీద ఉన్నాయి. అందుకే దేవుని యొక్క జీవము కానీ, ఆయన ప్రత్యక్ష జ్ఞానము కానీ, అద్భుత కార్యాలు కానీ చేయలేకపోతున్నారు. కానీ మనల్ని ఏమంటున్నాడు 17వ వచనంలో? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. వీఆర్ వాకింగ్ ఇన్ ద లిబర్టీ ఆఫ్ క్రైస్ట్. స్వాతంత్రం ఉంటుంది ఆయన ఉన్న దగ్గర. కట్టబడినట్టు ఉండదు జీవితం, బలవంతంగా ఉండదు జీవితం. సంతోషంగా వస్తాం ఆరాధించడానికి, సంతోషంగా వాక్యము చదువుతాం, సంతోషంగా ప్రార్థనలో ఉంటాం. భయపెట్టి ఎవరు మమ్మల్ని అర్ధరాత్రి ప్రార్థన చేయించరు. అడిగి మరి మేమే చేస్తాం. ఈ రేపు కూడా చేయొచ్చా, ఈ రోజు కూడా చేయొచ్చా అని. 6 రాత్రులు చేసిన తర్వాత స్త్రీలందరూ వచ్చి ఇంకొక 4 రాత్రులు చేయండి అక్క అన్నారు. ఎందుకు? అది బలవంతంగా వచ్చేది కాదు, భయపెట్టితే వచ్చేది కాదు, స్వతంత్రంగా వచ్చేది. ఎప్పుడైతే ఆ ముసుగు తీసిన వారికి వారి జీవితంలో స్వతంత్రం ఉంటుంది. అమ్మో మమ్మీ తిడుతుందేమో బైబిల్ చదవాలి, అమ్మో డాడీ కొడతాడేమో, అది కాదు. పాస్టర్ క్వశ్చన్ అడుగుతాడేమో అందుకని నేను ఇప్పుడు వెళ్ళి నేర్చుకోవాలి. ఒక స్వతంత్రంలో జీవిస్తారు మీరు. ఆ ఆకలి పడుతుంది, ప్రత్యక్ష జ్ఞానము తెలుస్తుంది. మనం అందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికలో మార్చబడుచున్నాము? ఆ పోలిక అంటే ఇక్కడ వాక్యం అర్థమైన వాళ్ళు చెప్పాలి. ఎవరి పోలికలోకి మార్చబడుచున్నాము? క్రీస్తు పోలికలోకి మార్చబడుచున్నాము. ఎప్పుడు? ఈ లోకంలో ఉన్నప్పుడే. ఎలాగవుతుంది? ఆ ముసుగును తీసేసి ప్రభు యొక్క మహిమను ప్రతిబింబింపజేసే ఆ వాక్యాన్ని రోజు మీరు చదివినట్లయితే, ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని మీరు చదివినట్లయితే, అప్పుడు మహిమ నుంచి అధిక మహిమకు, రక్షణలో ఎదుగుదల అనేది అప్పుడు కనిపిస్తుందంట. దేవుడు ఏం చెప్తున్నాడు? రక్షణ ఎదుగుదల అంటే ఏంటి? మహిమ నుంచి అధిక మహిమ అంటే ఏంటి? ఇలాంటి విషయాలను ధ్యానం చేయాలి. ఇలాంటి ప్రత్యక్ష జ్ఞానం కొరకు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆ జీవితం మనం జీవించడానికి ఈ లోకంలో మనల్ని పెట్టాడంట. హల్లెలూయా. నా బిడ్డలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు తప్పకుండా క్రైస్తవులే. క్రైస్తవులు మాత్రమే కాదు, వారు ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళు మన మధ్యలోకి వచ్చారు అన్నారంట. ఎందుకు? దేవుని లాంటి కార్యాలు వారు చేశారు కాబట్టి. అలాంటి కార్యాల కొరకు మనల్ని ఆయన సిద్ధపరిచాడు. మీరు దేవుళ్ళై ఉన్నారని మీరు ఎరగరా? కీర్తనకారుడు రాస్తున్నాడు. ఇతరులు రాలిపోయినట్టు మీరెందుకు రాలిపోతున్నారు? వారి జీవం వంటిది కాదు కదా మీ జీవము. వారికి రక్షణ లేని వారి జీవితము, రక్షించబడిన వారి జీవితము ఒకే స్థానంలో ఎలా ఉండగలవు? ఒక పశువు జీవితము, ఒక మనిషి జీవితం ఒకేలాగా ఉంటాయా? ఒక వృక్షము జీవితం, ఒక పశువు జీవితం ఒకేలాగా ఉంటాయా? మరి సృష్టించబడిన ఒక జీవితము, నూతన సృష్టిగా మార్చబడిన జీవితం ఒకేలాగా ఎలాగుంటాయి? ఉండకూడదు. ఎదుగుదల ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. స్మిత్ విగిల్స్వర్త్ అనే గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎంతగా వాక్యాన్ని చదవాలని నిర్ణయించుకున్నాడంటే, ఆయన జీవితంలో వాక్యము చదవకుండా 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండేవాడే కాదు. 15 నిమిషాలు అయిందంటే ఏదో ఒక వచనం తీసి చదవాలి. చిన్న పాకెట్ బైబుల్ పెట్టుకునేవాడు, ఇంట్లో ఒక బైబుల్ పెట్టేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యం 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 చదివి అద్భుత కార్యాలు జరగడం మొదలుపెట్టాయి. ఆయన ఎంతగా నమ్మాడంటే, నా మీటింగ్స్కి ఎవరైనా వస్తే సాక్ష్యం పొందుకోకుండా వెళ్ళడానికి వీల్లేదు. దయ్యం వదలడం కాదు, స్మిత్ విగిల్స్వర్త్ వదలేదు కాదు. నీకు స్వస్థత పొందుకోకపోతే ఆయన ప్రార్థన చేసి నిన్ను స్వస్థపరిచేవాడికి వదిలేవారు కాదు. ఒక స్త్రీ ఆమె అనారోగ్యంతో వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం ఆత్మతో కింద పడిపోతుంది. ఆమె స్వస్థత పొందుకోదు. ఆయనకి చాలా అగ్రెసివ్. ఆయన మనుషుల గురించి కాదు, దయ్యపు శక్తి, దేవుని శక్తి ముందు పని చేయొద్దు అనే ఒక కసితో ఆయన పరిచర్య చేసేవాడు. ఆమె కింద పడిపోయినప్పుడు స్వస్థత పొందుకోలే అంటే ఆమె లేవదు. ఆయనకి ఎంత కసి వచ్చేస్తుంది అంటే, ఆ దయ్యం ఆమెను లేవనివ్వట్లేదని ఆమె కాళ్ళు పట్టుకొని ఆ రూమ్లో ఈడ్చుకుంటూ వెళ్ళడం మొదలెడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఆ వ్యక్తిని అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటాడు. అందరూ కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఈయన మాత్రం ప్రార్థన చేసుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ రూమ్ ఇక్కడి నుంచి మొదలెట్టి ఆ లాస్ట్ వరకు వెళ్ళేసరికి ఆమె టక్కుమని లేచి నిలుచొని స్వస్థత పొందుకొని దేవుని నామాన్ని మహిమపరచడం మొదలు పెడతారు. ఎవరైనా పెద్ద గడ్డతో వస్తే గడ్డలో ఒకటి గుద్దేసేవాడు.
ఆ గడ్డ నీ జీవితంలో ఉండకూడదు, దేవుడి నుంచి వచ్చింది కాదు అని అంత రోషముతో ఆయన కార్యాలు చేయాలని వాక్యాన్ని చదివి 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 అలాంటి ప్రత్యక్ష జ్ఞానంలోకి వెళ్ళాడు. ఆది అపోస్తుల జీవితంలో అందరూ, అక్కడ ఉన్నవారందరూ కూడా, కేవలం పౌలు మాత్రమే కాదు, కేవలం పేతురు మాత్రమే కాదు, ఎంతో మంది అలాంటి అద్భుత కార్యాలు చేయడం మొదలుపెట్టారు. మొదటి హతసాక్షి ఎవరు బైబిల్లో? స్టెఫెను శిష్యుడు కాదు, 11 మందిలో ఒకడు కాదు. స్టెఫెనుని వారు ప్రీచింగ్ కోసం పెట్టుకోలేదు. మేమందరము ప్రసంగిస్తాము, శిష్యులము, మేము ప్రసంగిస్తాం, ప్రార్థన చేస్తాం, మీరందరూ ఏం చేయాలి? మీరందరూ కూడా వడ్డించాలి, అక్కడికి వచ్చిన వాళ్ళని చూసుకోవాలి, చైర్స్ వేయాలి, మీరు అషరింగ్ చేయాలి, మీరు రిఫ్రెష్మెంట్స్ ఇవ్వాలి అని అక్కడ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు స్టెఫెను అక్కడ అద్భుత కార్యాలు, స్వస్థతలు చేయడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. అంటే ఈ సంఘములోకి వచ్చారనుకోండి, నేను ప్రసంగిస్తానంటే అక్కడ ఉన్న అషర్స్ అక్కడ హీల్ చేసేస్తుంటారు వాళ్ళని. హీలింగ్ కోసం పాస్టర్ వరకు రానవసరం లేదు. అలాంటి సంఘము ఆదిమ సంఘం. అందుకనే ఆదిమ సంఘము అనే అద్భుతాలు అంటాం, పేతురు పౌలు అనము, సంఘము అంటాం. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి జీవములో వారు నడిచారు. అలాంటి జీవములో మనము నడవాలి అనే ప్రత్యక్ష జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. అది ఒక్క వర్తమానంతో అందరూ మీరు నడవలేరు. ఈరోజు కేవలము ప్రత్యక్షత మాత్రమే ఇచ్చాను, వెలుగు మాత్రమే ఇచ్చాను, ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చూపాను. మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇలా లెవెల్స్ 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 మీరు చూస్తారు. అందుకని అవన్నీ అర్థమయ్యాయి కాబట్టి అప్పుడు యోహానుని మసులుతున్న నూనెలో పడ్డా కూడా ఆయన చనిపోలేదు. నాకు ఓ జీవం ఉంది, నేను చెప్పే వరకు అది నన్ను వదిలిపోదు అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. మన దేవుడు అద్భుతకరుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. అద్భుతాల గురించి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యాల గురించి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా దేవుడు మీలోనే మాత్రం కాదు, మీ ద్వారా కూడా ఆయన చేయబోతున్నాడు. ఒకవేళ మన ద్వారా అనుకోకపోతే ఆయన సువార్తలతో బైబిల్ ఆపేసేవాడు. అపోస్తుల కార్యాలు మనకు వివరించేవాడు కాదు. నేను మాత్రమే కాదు, వీళ్ళందరూ చేసిన కార్యాలు కూడా చదవండి. అలాంటి కార్యాలు నేనుగా మాత్రమే కాదు, నా వెనక వచ్చేవారు చేస్తారు అంటున్నాడు. ఆయన జీవంతో మనం అవి చేయగలము. ఆమేన్. లాస్ట్ వర్స్, అపోస్తుల కార్యం 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఏం చేపించాడు? విశేషమైన అద్భుతాలు. అద్భుతాలు అంటేనే గొప్ప విశేషం, అవునా? అద్భుతం అంటేనే గొప్ప విశేషం. మళ్ళీ అందులో విశేషమైన అద్భుతాలు ఏంటి? అప్పటి వరకు అందరూ ముట్టుకొని స్వస్థపరిచేవాడు, పౌలు ముట్టుకోకుండానే స్వస్థపరచడం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళకుండానే స్వస్థపరచడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క అంగి తాకితేనే స్వస్థపరచడం మొదలుపెట్టాడు. విశేషమైన అద్భుత కార్యాలు అంటే ఏ కనులు ఎప్పుడు చూడనివి, ఏ చెవులు ఎప్పుడు విననివి, హృదయానికి గోచరము కానివి విశేషమైన అద్భుత కార్యాలు ఆ రోజు జరిగించాడు. నిన్న నేడు ఏకరీతి అయిన దేవుడు ఈ రోజు మన మధ్యలో కూడా జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రత్యక్ష జ్ఞానంలో మనం నడవాలి. కొంతమందికి అర్థం అవ్వదు, ఎంత చెప్పినా కూడా నా ఉద్యోగం వచ్చిందా, నాకు ప్రార్థన చేశారా, ఓకే. కానీ కొంతమందికి అర్థం అవుతుంది. మీ ద్వారా విశేషమైన అద్భుత కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశేషమైన అద్భుత కార్యాలు, ఎప్పుడూ జరగని అద్భుత కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ప్రత్యక్ష జ్ఞానం పొందుకున్నప్పుడు, ఆ వాక్యములో రోజు మనం చదువుతున్నప్పుడు మహిమ నుంచి, విశ్వాసము నుంచి, అభిషేకము నుంచి, హల్లెలూయా, అద్భుతాల నుంచి విశేషమైన అద్భుతాలు, విశేషమైన అద్భుతాలు. రక్షణలో ఎదుగుదల ఉండాలి, అదే స్థానములో కాదు. అందుకే మీరు మహిమ నుంచి మహిమకు వెళ్ళే స్థానం ఉంది అంటారు. అసలు మహిమ అంటేనే తెలియకపోతే ఇంకా అధిక మహిమలో ఎప్పుడు నడుస్తాం? యోహాను సువార్త 17:21 ఆయన చెప్తాడు, నాకు దేవుడు తండ్రి నుంచి నేను మహిమను పొందుకున్నాను, అదే మహిమ వారికి ఇస్తున్నాను అంట. హల్లెలూయా. జిరాక్స్ కాపీ ఇవ్వట్లేదు, అదే మహిమ ఇస్తున్నాడంట. ఏ మహిమతో యేసుక్రీస్తు నడిచాడో అదే మహిమ వారికి ఇస్తున్నాను. అదే మహిమలో నడవడానికి, అదే మహిమలో నడవడం కాదు, ఆ మహిమ నుంచి అధిక మహిమలోకి నడవడానికి అంట. అది రక్షణలో ఎదిగే స్థానం. గత ఎన్ని సంవత్సరాలుగా రక్షించబడ్డా కూడా ఎదిగిన స్థానంలో ఉన్నావా?
ఆ జీవములో నువ్వు నడుస్తున్నావా? ప్రభా, నాకు ఇచ్చిన ప్రత్యక్ష జ్ఞానం బట్టి వందనాలు. కొంతమంది అర్థం కాకపోయినా పర్వాలేదు, విత్తనము నాటబడింది, తప్పకుండా పంట మీరు కోసుకుంటారు. హల్లెలూయా. ఒక్కసారైనా దాని పట్ల ప్రత్యక్షత కొరకు ధ్యానించడం మొదలు పెట్టండి. ఏంటి ఈ వచనాలు ఇవాళన్నీ చెప్పే? ఏంటి వచనాలు? పౌలు ఎలాగ రాశాడు, పేతురు ఎలాగ రాశాడు, వాళ్ళు ఇలాంటి జీవితం ఎలా జీవించారు? నేను రివైవల్ నైట్స్ అంతా ఒకటి చెప్పాను, డోంట్ డై యూజ్లెస్, డై యూజ్డ్ బై గాడ్ అని. ఎందుకు పనికి రాకుండా చనిపోకూడదు, దేవుని యొక్క పనిముట్టిగా చనిపోవాలి. అది ప్రతి ఒక్కరికి కోరిక ఉండాలి. కనీసము ఆ కోరిక కూడా కలిగే స్థానంలో నువ్వు లేవంటే ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది. అంటే పసిబాల స్థానంలో కూడా నువ్వు లేవు. మళ్ళీ నీ రక్షణ కార్యం గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన స్థానంలో ఉంది. కానీ మాట్లాడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఏదైనా రగిలించి ఉంటే, మీలో ఏదైనా నూతనమైన ప్రత్యక్షతో ఒక నూతనమైన విశ్వాసాన్ని పురిగొల్పి ఉంటే దాని ఆర్పకుడు, ఆత్మని ఆర్పకుడి అంటున్నాడు. ఈరోజు నుంచి వాక్యంలో ఇంకా ఎక్కువ ప్రత్యక్ష జ్ఞానం కొరకు దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయము తీసుకొని, ప్రభు నాకు ఈ వాక్యం అర్థమయ్యేలాగా చూడు, నా కొరకు మీరు ఇలాంటి జీవాన్ని ఇచ్చారు, మీ జీవమే నాకు ఇచ్చారు, ఆ జీవాన్ని పొందుకొని కూడా నేను అందరిలాగా జీవిస్తుంటే అది సరి అయింది కాదు అని నేను నమ్ముచున్నాను. ఈ రోజు నుంచి మీకు కలిగిన జీవం, మీరు నాకు ఇచ్చిన జీవం, ఆ జీవములో నేను నడిచేలాగా, అత్యధిక మహిమ నా జీవితంలో నేను చూసేలాగా ఈ రోజు నుంచి నా జీవితంలో కార్యము చేయమని మీకు మీరే అందరూ చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టుకోండి. యాజ్ గాడ్, ఇఫ్ యు సీక్ హిమ్ యు విల్ ఫైండ్ హిమ్. మీరు కనుగొంటారు, ఆయన అడిగితే ఇస్తాడు. ఇంతవరకు అడగలేదేమో, ఇంతవరకు ఇలాంటి ప్రత్యక్షతనే రాలేదేమో, ఇంతవరకు ఈ వెలుగే కలగలేదేమో, ఇంతవరకు ఇలాంటి ఆలోచననే రాలేదేమో. ఈ రోజు నుంచి ప్రభువా నా ఆలోచనను మార్చు, నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యము వ్యర్థమైపోవడానికి వీల్లేదు, కానీ యేసు నామములో వాక్యము చుట్టూ కంచె వేస్తున్నాము నాయన. ఈ వాక్యము వారి జీవితంలో ఫలించాలి, గొప్ప పంటను తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరు కూడా మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళాలి నాయన. అద్భుత కార్యాలు చూడాలి. ఆదిమ సంఘాన్ని చూసినప్పుడు సెన్హెద్రన్ సభకి భయము వచ్చింది నాయన. అలాంటి భయము ఈ దేశములో నాయన క్రైస్తవులను చూసినప్పుడు యేసు నామములో కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. అద్భుతాల గురించి హాస్యము చేయడం కాదు, కానీ అద్భుతాలను చూసే దేవుణ్ణి చూసి మ్రొక్కేలాగున నీ యొక్క కుమారులను కుమార్తెలను వాడుకోమని ప్రకటిస్తున్నాము. ఇంత గొప్ప దేవుడు నన్ను రక్షించుకున్న తరువాత, తన ప్రాణమే నాకు ఇచ్చిన తరువాత నేను ఆయన కొరకు ఏమి చెయ్యగలను అన్న ప్రశ్న అడిగే స్థానములోకి ఆ ఆకలి వారికి దయచేయండి, ఆ ఆలోచన వారికి దయచేయండి. యేసు నామములో గ్రుడ్డితనము కూలిపోవును గాక. ఏదైతే నైనా గడ్డగా నాయన రాయిలాగా మారిపోయిన హృదయాలు ఉన్నాయో, వాక్యంకి స్పందించని హృదయాలు ఉన్నాయో, యేసు నామములో మెత్తబడును గాక అని ప్రకటిస్తున్నాము. వాక్యం అనే రెండంచుల ఖడ్గము ద్వారా యేసు నామములో వారి ప్రాణాత్మ మూలుగులలో నాయన ఈరోజు ఒక కార్యము చేయండి నాయన. చల్లని స్థితిలో ఉన్నవారు దేవుని యొక్క మంటతో లేచుదురు గాక అని ప్రకటిస్తున్నాము. వాక్యము అర్థము కాని వారు ఆత్మ చెప్పు సంగతులు వినేలాగా యేసు నామములో వారి చెవులు తెరవబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఆ రోజు పౌలుకి పొరలు రాలిపోయినట్లు యేసు నామములో సంఘానికి పొరలు రాలిపోవును గాక అని ప్రకటిస్తాం. నేను ఎందుకు నిర్మించబడ్డాను, నా జీవితంలో జరిగిన రక్షణ కార్యం ఏంటి, ఇవ్వబడిన జీవం ఏంటి, నేను ఎందుకు కింద స్థానంలో ఉన్నాను, ఎందుకు క్రింది జీవితాన్ని జీవిస్తున్నాను అనే ఆలోచన యేసు నామములో వారిలో కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.